పులిహోర రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. పోపు దినుసులు, కొన్ని పల్లీలు, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక లెమన్, కరివేపాకు, ఇంకా పొడి పొడిగా వండుకున్న రైస్, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ పోపు దినుసులు ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఉన్నాయండి. ఇవి మంచిగా ఆయిల్లో వేగనియాలి. ఆయిల్లో వేగిన తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అన్నీ ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత మనం మిరియాలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఎండుమిర్చీలు కూడా వేసుకొని అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు కలపాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేదాకా పచ్చిమిర్చీలు మిక్స్ చేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు నుండి చింతపండు రసం తీసి అందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ చింతపండు రసం బాగా మరిగేటప్పుడే అందులో సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకొని అన్నం వేసి కలుపుకున్నామంటే వేడిగా పులిహోర రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.